బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గూడిమాల్ కపూర్ పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి రెచ్చిపోయిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఒంటరిగా వెళ్తున్న సనవుల్లాను బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. సెల్ ఫోన్ లాక్కొని పారిపోతుండగా సన్వుల్లా ప్రతిఘటించాడు. దీంతో దుండగులు అతనిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎవరు ఈ దుండగులు, ఎందుకు ఈ విధంగా అసలు దాడికి పాల్పడ్డారు? మెహదీపట్నం గుడ్డిమల్కాపురం లిమిట్స్ లోని అర్ధరాత్రి సలాముల్లా ఖాన్ ఫుట్పాత్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఇద్దరు బైక్ పై వచ్చిన దుండగులు అతని సెల్ ఫోన్ ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగడంతోనే అతను ప్రతిఘటించి నేను సెల్ ఫోన్ ఇవ్వనని చెప్పేసి వాళ్ళని అడ్డుకోవడంతో వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో అతనిపై దాడి చేసి తీవ్రంగా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించడంతో గాయపడ్డ సలాముల్లా ఖాన్ ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని చూసి చనిపోయినట్టు మార్గ మధ్యంలోనే నిర్ధారించడంతో మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బైక్ పై వచ్చిన దుండగులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చి ఇలా దాడి చేశారనే దానిపైన విచారణ చేస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా గుడ్డిమల్కాపురం పోలీసులు చెప్తున్నారు. ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ కోసమే ఈ మర్డర్ జరిగిందా లేదంటే ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.